This is Asha, surgeon from the team of Dr. Harishankar Singh, urologist and andrologist from Hyderabad. లాస్ట్ వీడియోలో మనం ఇన్ఫర్టిలిటీ గురించి తెలుసుకున్నాం కదా. ఈ రోజు వీడియోలో మనం వారికోసిల్ గురించి మాట్లాడుకుందాం. వారికోసిల్ గురించి అసలు మనం ఎందుకు తెలుసుకోవాలి? బికాజ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ ఫర్ మెయిన్ ఇన్ఫర్టిలిటీ. ఇది ఆల్మోస్ట్ నార్మల్ మెన్లో కూడా చూసుకుంటే 15% వారికోసిల్తో ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అసలు వారికోసిల్ అంటే ఏంటి? వారికోసిల్ అంటే టెస్టిస్ చుట్టూ చిన్న చిన్న వెయిన్స్ ఉంటాయి. ఆ వెయిన్స్లో బ్లడ్ అనేది ఉండిపోయి ఆ వెయిన్స్ వాపు జరిగి అక్కడ బ్లడ్ స్టేసిస్ అవ్వడం వల్ల టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. అంతేకాదు బయటకి మనకి పావుల్లాగా చుట్టూ వెయిన్స్ పెరిగిపోయి కనిపిస్తూ ఉంటుంది. ఇది వారికోసిల్. దీనివల్ల ఏంటి ప్రాబ్లం? బ్లడ్ ఉండడం వల్ల ఎక్కువసేపు టెంపరేచర్ పెరుగుతుంది. దానివల్ల స్పర్మ్ ప్రొడక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. సో స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గి ఇన్ఫర్టిలిటీ కారణం అవుతూ ఉంటుంది. సో అసలు వారికోసిల్ని మనం ఎలా ట్రీట్ చేయాలి, అసలు అవసరం ఎవరికి అనేది తెలుసుకుందాం. వారికోసిల్ ట్రీట్మెంట్ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అయినా సెకండరీ ఇన్ఫర్టిలిటీ అయినా వారికోసిల్ ట్రీట్మెంట్ అనేది ఎవరికైతే టెస్టిస్లో పెయిన్ ఉన్నా, ఈ వారికోసిల్ వల్లనే ఇన్ఫర్టిలిటీ వస్తుందని తెలిసినా, లేదా టెస్టిస్ ఎట్రోఫీ అంటే సైజ్ చిన్నదైపోతుంది వారికోసిల్ వల్ల అనిపిస్తే వారికి మాత్రమే ట్రీట్మెంట్ అవసరం, అందరికీ అవసరం లేదు. సెకండ్, వారికోసిల్కి ఎటువంటి మెడికల్ ట్రీట్మెంట్ లేదు. ఇది కేవలం సర్జికల్ ట్రీట్మెంటే ఇంపార్టెంట్. కొన్ని ఉన్నాయి, లైక్ మీరు ఎక్కువసేపు నించోకూడదు, ప్రికాషన్స్ తీసుకోవాలి, టైట్ ఇన్నర్స్ వేసుకోవాలి, ఇవన్నీ మీరు ప్రికాషన్స్ తీసుకుంటారు. కానీ యాజ్ సచ్ దీని మెయిన్ ట్రీట్మెంట్ అనేది సర్జికల్ అనమాట. ఇది ఓపెన్ సర్జరీ ఉన్నాయి, లాప్రోస్కోపిక్ ఉంది, మైక్రోస్కోపిక్ ఉంది, యాంజియోఎంబలైజేషన్ ఉంది. కానీ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్ మైక్రోస్కోపిక్ వారికోసిలెక్టమీ. సో మీకు ఎప్పుడైనా మీ చుట్టుపక్కల కానీ మీ ఫ్యామిలీలో ఎవరికైనా మేల్ ఇన్ఫర్టిలిటీ అది వారికోసిల్ వల్ల అయితే కంపల్సరీగా మీరు యూరాలజిస్ట్ని సంప్రదించి మైక్రోస్కోపిక్ వారికోసిలెక్టమీ చేయించుకోండి. థ్యాంక్ యూ.